నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. చెట్టంత కొడుకు అంటారు, కానీ కోనసీమలో మాత్రం కొబ్బరి చెట్టునే కొడుకులా భావిస్తారు. పెరట్లో కొబ్బరి చెట్లుంటే అదే ఉపాధి కల్పిస్తుంది కాబట్టే కొబ్బరిపై అంత నమ్మకం, అంత ప్రేమ. నాణ్యమైన కొబ్బరి ఉత్పత్తిలో కేరళకు పోటీనిస్తోన్న కోనసీమ కొబ్బరి తీవ్ర సంక్షోభంలో ఉంది. ఉప్పు నీరు, ఆక్వా వ్యర్థాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. తలలు తెగిన మొండాల్లా కొబ్బరి చెట్లు విషాదంగా నిలబడి ఉన్న దృశ్యం చూస్తే కడుపు తరుక్కుపోతోంది. కోనసీమ కొబ్బరి ఊసురు తీస్తోన్న ఈ విధ్వంసానికి బీజం దశాబ్దాల క్రితమే పడింది. కోనసీమ కొబ్బరి విషాదానికి దారితీసిన పరిస్థితులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఒక పక్క ఆకుపచ్చదనంతో కలకలలాడిపోయే కొబ్బరి చెట్లు, మరోవైపు గ్రామాల మీదుగా సాగే కాలువలతో కోనసీమ మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఇక్కడి రైతులకు ప్రధాన ఉపాధి కొబ్బరి చెట్లే. నిత్యం ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కొబ్బరికాయలు, కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతవుతూ ఉంటాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న కోనసీమ కొబ్బరి కొన్నేళ్లుగా పతనమవుతూ వస్తోంది. గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుండి కరవాక గ్రామం వరకు రాజోలు ప్రాంతం అంతా కొబ్బరి తోటలే. అయితే ఇప్పుడు ఆ తోటలు ఆరోగ్యంగా లేవు, ఆహ్లాదంగా లేవు. 4 దశాబ్దాలుగా ఇక్కడి కొబ్బరి చెట్ల దిగుమతి తగ్గుతూ వస్తోంది. లక్షలాదిగా కొబ్బరి చెట్లు చనిపోయాయి. దీనికి కారణం ఉప్పు నీరే. సముద్రం నుండి శంకరగుప్తం డ్రైన్లోకి వచ్చి చేరే ఉప్పు నీరు కొబ్బరి తోటల్లోకి వచ్చి ఉప్పు మడులుగా మారిపోతున్నాయి. ఫలితంగా కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. చాలా వరకు చెట్లు తలలు తెగిపోయి బోడి చెట్లు మిగిలాయి. తలలేని మొండాల్లా కొబ్బరి చెట్లను చూస్తే మనసు చివుక్కుమంటుంది. మలికిపురం మండలంలో 11 గ్రామాలను కలుపుతూ ఉప్పలగుప్తం డ్రైన్ ఉంది. ఆక్వా వ్యర్థాలు ఈ డ్రైన్లో కలిసి వైనతేయ గోదావరిలోకి, అక్కడి నుండి సముద్రంలోకి కలుస్తాయి. 30 మీటర్ల వెడల్పు ఉండే ఈ డ్రైన్ 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కోనసీమ రైతులు ఎదుర్కొంటోన్న ఈ సమస్యను గుర్తించారు. దీనిపై అధ్యయనం చేయడానికి రోసయ్య కమిటీని నియమించారు. వైఎస్ఆర్ శంకరగుప్తం డ్రైన్ పరిస్థితిపై అధ్యయనం చేసిన కమిటీ సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ డ్రైన్ ఆధునికీకరణకు వైఎస్ఆర్ ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. అయితే ఆయన అకాల మరణంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈ పనులను పట్టించుకోలేదు. ఆ తర్వాత 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా దీనిపై శ్రద్ధ పెట్టలేదని స్థానిక రైతులు అంటున్నారు. వైనతేయ గోదావరిలో గరిష్ట స్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు ఉప్పు నీరు శంకరగుప్తం డ్రైన్లోకి ఎగదన్ని అక్కడి నుంచి కొబ్బరి తోటలను ముంచెత్తుతుంది. ఇంచుమించు 23 కిలోమీటర్ల పొడవున సముద్రపు నీరు ఇలా కొబ్బరి తోటల్లోకి వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. నిధులు కూడా కేటాయించారు. అయితే పనులు ఆరంభమయ్యే సమయంలో ఎన్నికల నగారా మోగడంతో ఆగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి సర్కార్ ఇంతవరకు దీన్ని పట్టించుకోలేదు. అయితే అప్పటికే ఈ సమస్య గురించిన పూర్తి సమాచారం, పరిష్కార మార్గాల గురించిన సమగ్ర నివేదిక ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటించి షో నడిపారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యను పట్టుకుని ఈ సమస్య 2019 నుంచే ఎందుకు మొదలైందంటూ పవన్ కళ్యాణ్ హిజ్ మాస్టర్స్ వాయిస్ వినిపించారు. పవన్ ఆరాటాన్ని చూసి ఆశ్చర్యపోయిన రైతులు ఈ సమస్య ఇప్పుడు మొదలైంది కాదని, 30 ఏళ్లకు ముందు నుంచే ఉందని వివరించారు. అయితే పవన్ కు ఆ సమాధానం నచ్చలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ సమస్య మొదలైందని రైతుల చేత చెప్పించాలి అనుకున్న పవన్ కళ్యాణ్ ఆశలు ఫలించలేదు. దాంతో కొందరు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మైక్ కట్ చేసేశారు. తనకు నచ్చింది మాట్లాడితేనే మైక్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. పవన్ పర్యటనలో ఆయన వ్యవహరించిన తీరు చూసి స్థానిక కొబ్బరి రైతులు మండిపడుతున్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై అవగాహన లేకపోవటమే పవన్ దగ్గర ఉన్న అసలు సమస్య అని స్థానిక నేతలు అంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గోదావరి తీరంలో, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రాంతంలో ఒక అద్భుతమైన డెల్టా వ్యవస్థ ఉంది. ఈ డెల్టా వ్యవస్థలో అటు గోదావరి సముద్రంలో కలిసే డ్రైన్లు కానీ, అదేవిధంగా కాలువలు కానీ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించి అయితే రాజోల్ నియోజకవర్గంలో శంకరగుప్తం డ్రైన్ అనేది ఇప్పుడు ఒక ప్రధాన అంశం కింద మారిపోయింది. దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ ఒక అతి ప్రధానమైన సమస్య ఉంది. ఈ ప్రాంతంలో ఉప్పు నీరు సముద్ర ఉప్పు నీరు ఎగదనడం వల్ల దాదాపు 2 లక్షల కొబ్బరి చెట్ల వరకు మృతి చెందాయని చెప్పి స్థానికంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇష్యూ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇది అతి ప్రధానమైన సమస్యగా తాను తీసుకుంటున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనేక రాజకీయాలు ఇమిడి ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా, స్థానికులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు ఈ అంశానికి సంబంధించి కొద్ది గొప్ప పనులు చేసినాయి. అయితే
ఇప్పుడు ఒక ప్రపోజల్ తయారు చేసి స్థానిక రైతులు లబ్ధి చేకూరే విధంగా చేస్తామని చెప్పారు. ఇది ఎంతవరకు జరుగుద్ది, అసలు దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, గతంలో ఏం జరిగిన విషయాన్ని కూడా చెప్పడానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు శంకరగుప్తం డ్రైన్ అనేది మీ హయాంలో దీన్ని డ్రెడ్జింగ్ కూడా చేయడం జరిగింది. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, ప్రధానంగా ఈ చెట్లు మృతి చెందడానికి కారణం ఏంటి, డ్రైన్కి సంబంధించి గతంలో ఏం చేశారు? శంకరగుప్తం డ్రైన్ అనేది చాలా పురాతనమైనటువంటి డ్రైన్. ఇది దీని మీద ఆనుకుని సుమారు 7-8 గ్రామాలు ఇటు అటువైపు, ఈ డ్రైన్కి అటువైపు ఇటువైపు చూస్తే కరవాక, గొల్లపాలెం, తూర్పుపాలెం, కేసినపల్లి, పరమడపాలెం, ఈ విధంగా మొత్తం 8-9 గ్రామాలు సుమారు ఈ డ్రైన్ ఆనుకుని ఉన్నాయి. చాలా కాలం నుంచి, అంటే ఇంచుమించు 3-4 దశాబ్దాల నుంచి ఈ డ్రైన్ మరమ్మతులు చేయించాలి, ఒక్కోసారి డ్రైన్ పొంగి మా పొలాల్లో పడిపోతుంది, మా పంటలు పాడైపోతున్నాయి అన్నటువంటి ఒక నానుడి మొదటి నుంచి ఉంది. ఇది సముద్రానికి 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ డ్రైన్. సముద్రం పొంగిన ఈ డ్రైన్లోకి వస్తుంది. ఈ డ్రైను సుమారు ఎక్కడ బొబ్బర్లంగ దగ్గర నుంచి కొత్తపేట నియోజకవర్గం దగ్గర నుంచి లింకులుగా ఏర్పడి అనేక డ్రైన్లు చివరికి ఈ శంకరగుప్తం డ్రైన్లో కలుస్తాయి. అంచేత ఆ ప్రభావం అంతా ఈ డ్రైన్ మీదే పడుద్ది. ఇలాగే సముద్రం పొంగినప్పుడు కూడా ఈ డ్రైన్ మీదే పడుద్ది. ఈ రెండింటి ప్రభావం వల్ల పాడైపోయిన భూములు ఏంటన్నప్పుడు ఆ ప్రక్కనే ఈ ప్రక్కన ఉన్నటువంటి కొబ్బరి తోట, ఇక్కడ ప్రధానంగా కొబ్బరి తోటే ఆదాయం వీళ్ళకి. ఇక్కడ వరి పండడం కానీ లేదా ఇంకొకటి కానీ రెండో ప్రత్యామ్నాయమైనటువంటి పంట ఏది లేదు, ఓన్లీ కేవలం కొబ్బరి మాత్రమే. ఇందులో ప్రధానంగా రాజకీయ కోణం ఉంది. ఇప్పుడు గతం నుంచి సమస్య ఉంది, దీన్ని 2019కి అన్వయించే ప్రయత్నం అయితే మనం చేయటం జరిగింది. అది ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైతాంగంకు ఉన్నటువంటి పరిస్థితుల పట్ల అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు. ఇది ఈ మధ్య ఈ రాష్ట్రానికి ఏదో స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చాడు ఇక్కడికి, ఆయనకి తెలియదు చరిత్ర ఏంటో. ఆయన పోనీ ఇక్కడికి వచ్చిన ఏదైనా చెప్పారంటే చెప్తారని ప్రయత్నిస్తుంటే మాట్లాడిచ్చేవాడు కాదు, మైకులు కట్ చేసేసేవారు. ఇదంతా రాజకీయం, ఒక రాజకీయ కుట్రతో వచ్చినటువంటిది. వాళ్ళకి వచ్చిన వాళ్ళు అంటే ఏమండి నిజంగానే మేము మంత్రులు లేదా మేము పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కొబ్బరి చెట్టు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా డ్రైన్ అనేది ఇరిగేషను, అదేమో అగ్రికల్చర్. అటు అగ్రికల్చర్ మినిస్టర్ లేడు, ఇటు ఇరిగేషన్ మినిస్టర్ లేడు. ఏం చేద్దారని పెద్దలు వచ్చారు ఇక్కడికి, ఏం సాధిందారని, ఏం ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవాలని వచ్చారు మీరు. ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే కలెక్టర్ వస్తాడు, అలాగే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు, జిల్లా అధికారులు వస్తారు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ పెద్దలు వస్తారు, కలెక్టర్ వస్తాడు. వాళ్ళ సమక్షంలో ఏదైనా దీని మీద మీరు మాట్లాడి ఉన్నట్టయితే అది చాలా ఉపయోగకరంగా లేరు. ఇది ఏదో ఫ్యాషన్కి వచ్చినట్టు, ఏదో పబ్లిసిటీకి వచ్చినట్టు, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మేము కూడా చేసాం. మేము ఎక్కడ బొబ్బర్లంక అంటే కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో బయలుదేరినటువంటి భిన్నమైనటువంటి పేర్లతో ఉన్నటువంటి ఆ డ్రైన్లు అన్నీ చివరికి ఇది ఈ శంకరగుప్తం డ్రైన్లో కలవాలి, ఇక్కడి నుంచి సముద్రంలో కలవాలి. ఇది రాజకీయం తప్ప రెండోది ఏమీ లేదు. మేము కూడా వాళ్ళకి ఇవ్వాలని కాదు, ప్రజలందరూ మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలందరూ మాకు ఒత్తిడి చేస్తున్నారు, రోజు రావాలి మీరు మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇది ఆషామాషి కాదు, ఒక స్వర్గసీమగా చేసాం రాజోల్ నియోజకవర్గాన్ని. ఒక అభివృద్ధి అనేది ఇక్కడ పబ్లిసిటీ కోసం ఇచ్చారు. కోనసీమ కొబ్బరి సంక్షోభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పైకి నెట్టేయడానికి కూటమి ప్రభుత్వం విఫలయత్నం చేసేస్తోంది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అర్జెంటుగా కోనసీమ పంపారు చంద్రబాబు నాయుడు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు సంబంధించిన సమస్యపై ఆరా తీయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ 2 శాఖల మంత్రులు, అధికారులు లేకుండానే అమాంతం కారెక్కొచ్చేశారు. ఇక్కడే ఇంకో మెలో డ్రామా కూడా. శంకరగుప్తం డ్రైన్ ఆధునికీకరణకు గత ప్రభుత్వమే నిధులు కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యపై దృష్టి సారించక తప్పలేదు. అయితే ఆ క్రెడిట్ అంతా తామే తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చేత డ్రామా నడిపించిన తీరుపై కోనసీమ రైతులు సెటైర్లు వేస్తున్నారు. 3 దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యపై తొలిసారి స్పందించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఆయన దీని పరిష్కారానికి చిత్తశుద్ధిగా అడుగులు వేశారని, శరవేగంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరి డెల్టాని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశం కలిగినప్పుడు
ఆయన 6 ఎక్స్పర్ట్స్తో రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేయటం జరిగింది. దానికి చైర్పర్సన్గా రోసయ్య గారిని పెట్టడం జరిగింది. దాన్ని ఎక్స్పర్ట్ కమిటీ అంటారు, పెద్దలు దాన్ని రోసయ్య కమిటీ అంటున్నారు, కానీ దాని ఒరిజినల్ నామకరణం ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు గోదావరి డెల్టాను మోడర్నైజ్ చేయడం కోసం ఒక జీవో ఇచ్చారు. శాంక్షనింగ్ 3,362 కోట్లు శాంక్షన్ చేస్తూ, ఆ శాంక్షన్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండగా 30% ఆఫ్ ద వర్క్ జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో చనిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ మద్దతుతో మనుగడ సాగించిన కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ టోటల్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ని అటకెక్కించడం జరిగింది. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు ఈ శంకరగుప్తం ట్రైన్ వల్ల నష్టపోయి ఈ కేసినపల్లి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ ప్రభావం అంతగా పెద్దగా నష్టం ఉండకపోను. ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఏం చేశారు? సమస్యపై చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సమస్యను అంటగట్టేయాలని చూశారు. కుదరలేదు. ఇప్పటికే 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు చనిపోయాయి. రైతులు పీకల్లోతు సంక్షోభంలో ఉన్నారు. తమని ఆదుకుంటామని చెప్పడానికే పవన్ వచ్చారని రైతులు అనుకున్నారు. అయితే కనీసం చనిపోయిన చెట్లకు పరిహారం ఇస్తామని కూడా పవన్ చెప్పకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ చచ్చిపోయినటువంటి చెట్లకు నష్టపరిహారం ఏంటన్నది ఇప్పటికి ఎవరూ మాట్లాడలేదండి. ఇప్పుడు బతకడానికి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఈ ప్రాంతవాసులు ఉన్నారండి. దీనికి సంబంధించి కనీసం రుణమాఫీ చేస్తామని కానీ ఈ రైతులకి ఈ విధమైన చెట్లు చనిపోయినాయి, చెట్టు కింద పరిహారం ఇస్తామని స్పష్టంగా ప్రభుత్వం అస్సలు ఏమీ రాలేదండి. వచ్చి ఆయన సీఎం మరి డిప్యూటీ సీఎం గారు చాలా పుస్తకాలు చదువుతారంటారు. ఆయన అన్ని బుక్స్ చదివిన ఆయన వచ్చిన ప్రజలనే ప్రశ్నలు వేసాడండి. ఏంటి దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఏమన్నా ఒక రిపోర్ట్ ఉందా అంటే మరి ఇది చాలా హాస్యాస్పదంగా ప్రజలు చెప్పుకుంటున్నారండి. ఎందుకంటే మరి నిజంగా ఆ రిపోర్ట్లు ఆ యొక్క పరిశీలన ఆ పరిశోధన వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే చేసుకుని వ్యవసాయం చేసుకుందరండి. అది ఆ ప్రశ్నలు వేసి దానికి మీరు ఏమన్నా ఇవ్వాలని చాలా టైము ప్రజల నుంచి ఈయన రిపోర్ట్లు అడుగుతున్నారండి. మరి ఆయన చుట్టూ ఉన్న అధికార యంత్రాంగం దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. రోసే కమిటీ అని ఏదో ఒక చిన్న కమిటీ కోసం పదే అసలు ఆ రోసే కమిటీ అన్నది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో దీన్ని మోడరైజేషన్ స్కీమ్ చెప్పాడు కదండి, 48 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందండి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ మోడరైన్ స్కీమ్లో. దీని మీద 4 బ్రిడ్జిలు ఈ శంకరగుప్త నుంచి కరవాక వరకు ఈ కాలువ తవ్వాలి, ఒకేసారి కాలువ తవ్వాలండి. ఇది బిట్టుగా మరి మా చంద్రబాబు నాయుడు పాలన మీకు తెలుసు కదండి, ఏదో అరకొరగా ఒక చిన్న కొంత లెక్క ఒక 8-9 కిలోమీటర్లు తవ్వి వదిలేయడం వల్ల తల తోకని ఉంటుందండి. తల మూసేసి తోకలోంచి పెట్టినా తోకలోంచి తలలో పెట్టినా అది ఏమవుతుందండి, అప్పుడు అదంతా కిందకి వెళ్లకుండా అది పొలాల్లోకి ఎక్కిపోయి ఆ చెట్లు చచ్చిపోవడం జరిగింది సార్. నిజానికి పవన్ వచ్చేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రైన్ పనులకు సంబంధించిన ఫైల్పై ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. అయితే పవన్ మాత్రం సమస్య పరిష్కారానికి తనకు 45 రోజుల టైం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎలాగూ నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు ఆ ప్రకటన చేసినప్పుడు ఈ క్రెడిట్ అంతా కూటమికే వస్తుందన్న అంచనాలతోనే పవన్ చేత ఈ షో నడిపించి ఉంటారని రైతులు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 45 రోజుల సమయం కోరాడు. ఈ పరిష్కారం ఏదో నేను ఆలోచించి చెప్తాను, మళ్ళీ మనం కలుద్దామనే మాట ఇక్కడ ఈ గ్రామంలో మాట్లాడారు. మరి ఆయనకి అధికారులు చెప్పారో లేకపోతే ఆయన చెప్తే ఆయన కన్వీనియంట్గా దాన్ని వదిలేసారో తెలియదు. కానీ గతంలోనే హిమాంశు శుక్లా గారు ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ ఇక్కడ నుంచి వెళ్ళింది కొంత మోడర్నైజ్ చేయడానికి. అప్పుడు ఎలక్షన్ రావటం దానివల్ల ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు పార్టీలుగా ఎలా ఉన్నా రైతు సమస్య కాబట్టి ఎవరు చేసినా మేము అభినందిస్తాం. లోకల్ ఎమ్మెల్యే గారు కొంత ఇనిషియేటివ్ చేసి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డ్రైనేజ్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద అధికారులు అందరూ ఇక్కడికి వచ్చి చూసి దీన్ని ఒక ప్రపోజల్ టు ద ట్యూన్ ఆఫ్ 20.62 కోట్లకి ప్రపోజల్ పంపించడం జరిగింది. దాన్ని ఫైనాన్స్కి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత క్వెరీ చేశారు. అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్కి సిద్ధంగా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామం వచ్చినప్పుడు అది శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అనౌన్స్ చేస్తారేమో అని రైతుల తరఫున మేము అందరూ ఆశించాం. కానీ ఎందుకో ఆ విషయాన్ని ప్రస్తావించకుండా 45 రోజులకు వాయిదా వేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మా అందరికీ. ఆయన 45 రోజులు అన్నారంటే దీన్ని వదిలేసి కొత్తగా ఏమన్నా మళ్ళీ ప్రపోజల్ తోటి వస్తారా, ఈ కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళు. అంటే దీంట్లో ఒక విషయం ఉందండి, అధికార వర్గాల్లో మాకు తెలుస్తున్నది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ శాంక్షనింగ్కి ఒక సంతకం సిద్ధంగా
ఉంది, శాంక్షన్ అయిపోయి ఆ సంతకం అయితే శాంక్షన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని శాంక్షన్ చేస్తే ఈ క్రెడిట్ ఏదో పవన్ కళ్యాణ్కి వెళ్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలే దీన్ని కొంత డిలే చేస్తున్నారని మాకు తెలుస్తూ ఉంది. అది మాకు తెలుస్తుందండి. ఇది ప్రధానంగా ఆయన గమనించుకోవట్లేదు. ఆయన రావటం వల్ల శాంక్షన్ డిలే అవుతుంది రైతులకి, కాబట్టి ఆయన కొంచెం శ్రద్ధ పెట్టి త్వరగా అది ఇస్తే ఒకటి మాకు ఉపయోగకరంగా రైతులకు ఉండేదండి. శంకరగుప్తం డ్రైన్ ను పార్టులుగా చేసి మెరుగుపరచడం వల్లే ఉపయోగం లేదని, మొత్తం డ్రైన్ 22.90 కిలోమీటర్ల మేర ఏకకాలంలో పూర్తి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని గతంలోనే బి రోషయ్య కమిటీ స్పష్టం చేసింది. ఈ అంశాలను ఏమాత్రమూ పట్టించుకోకుండా కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన ఉపయోగించుకునే ప్రయత్నం చేశారే తప్ప రైతుల సమస్య పరిష్కారం గురించి కాదని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. తమ సమస్య ఏదైతే ఉందో ఈ కొబ్బరి చెట్లు, అదేవిధంగా ఉప్పు నీరు సముద్రం నుంచి ఏదైతే నేరుగా ఈ డ్రైన్లో ప్రవేశిస్తుందో దీన్ని పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడంగా చర్యలు తీసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదంటున్నారు. కనీసం వచ్చిన వ్యక్తి ఎవరైతే ప్రభుత్వం నుంచి ప్రతినిధి వచ్చారో తమ సమస్యలు అడగడం మానేసి తమ దగ్గర ఏ రిపోర్ట్లు ఉన్నాయని అడగడం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొత్తం శంకరగుప్తం డ్రైన్ బాగు చేసే విధంగా పూర్తి స్థాయిలో ఒకే ప్యాకేజీలో తీసుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. శంకరగుప్తం గ్రామం నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.